సార్, మా అన్నయ్య పేరు జాన్. 4 రోజుల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తున్నారు. కానీ నాకు సందేహంగా ఉంది సార్. సందేహం అంటే? మా అన్నయ్య చనిపోయేటప్పుడు బాగా తాగున్నాడని చెప్పారు, కానీ మా అన్నయ్య తాగడు సార్. ఇప్పుడు పిల్లలు ఇంటికి తెలిసేటట్టుగా ఏ తప్పు చేయరు కదమ్మా. లేదు సార్, మా అన్నయ్య తాగడు. బాగా తాగటం వల్లే మా నాన్న చనిపోయాడు సార్. అందువల్ల నాకు బాగా తెలుసు మా అన్నయ్య తాగడు. అది కూడా మా ఏరియాలో జరుగుతున్న మద్యపాన ఉద్యమ పోరాటంలో లీడ్ చేసేదే మా అన్నయ్యే సార్. అలాంటి వాడు ఎందుకు తాగుంటాడు సార్? అంతేకాకుండా అంతే అంటే 12:45కి వాడు చనిపోయాడని ఫోన్ వచ్చింది. 12:15కి వాడు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి నేను బయలుదేరాను, 1 అవర్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అన్నయ్య దగ్గర మొబైల్ ఉందా? ఉంది సార్. ఏ టైం అన్నావు? 12:15. 12:15. అరుణ్. ఎస్ సార్. ఆ జాన్ కేస్ ఫైల్ తీసుకురండి. అలాగే సార్. సార్ కమాన్. సరే మీరు వెళ్ళొచ్చు. సరే సార్. సరే స్టెల్లా, మీరు బయలుదేరండి. నేనేంటో విచారించాక చెప్తాను. ఓకే సార్. అరుణ్, జాన్ కేసులో విట్నెస్ కావాలి. వెళ్దామా? సార్, డ్రైవర్ మర్డర్ జరిగిన స్పాట్లో ఉన్నాడు. సరే బడి తీయండి. సరే సార్. రండి. ఈ జాన్ కేసు సాధారణమైన కేసు అయి ఉండకూడదా సార్? లేదు అరుణ్, నాకు అలా అనిపించడం లేదు. జాన్ చనిపోయినప్పుడు వాడి దగ్గర మొబైల్ ఉంది, కానీ ఎఫ్ఐఆర్ కాపీలో అది మెన్షన్ అవ్వలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో వాడు చనిపోయినప్పుడు తాగి ఉన్నాడని మెన్షన్ చేశారు. ఇందాక వాళ్ళ చెల్లిని అడిగినప్పుడు మా అన్నయ్యకి ఎటువంటి చెడు అలవాట్లు లేదని బల్లగుద్ది చెప్తుంది. ఆల్కహాల్కి అగైన్స్ట్గా ఉన్న అన్ని పోరాటాల్లోనూ ముందుకొచ్చి నిల్చునేది జాన్. అటువంటప్పుడు జాన్ ఎందుకని ఆ రోజు తాగుంటాడు? అది మాత్రమే కాదు, జాన్ చనిపోవడానికి 1/2 అవర్ బిఫోర్ తన చెల్లెలు స్టెల్లాకి కాల్ చేసి ఇంకో 1 అవర్ లోపల ఇంట్లో ఉంటాను అని టైం చెప్పాడంట. అంటే జాన్ చనిపోయింది 12:30కి, జాన్ స్టెల్లాకి కాల్ చేసింది 12:15కి. అంటే ఆ 1/2 అవర్లో ఏం జరుగుతుంది? చెప్పండి సార్. ఈరోజు ఉదయం మన స్టేషన్కి మిమ్మల్ని కలవడం కోసం శ్రీను అని ఒక అతను వచ్చాడు. ఏదో ముఖ్యమైన విషయం అట. మీతోనే స్వయంగా చెప్పాలని చాలాసేపు వెయిట్ చేశాడు. నేను మిమ్మల్ని లోపల కలిసి బయటకు వచ్చి చూస్తే అతను బయటికి వెళ్ళిపోయాడు సార్, కనపడలేదు. ఏదో సమస్యని కంప్లైంట్ చేయడానికి వచ్చుంటారు. స్టేషన్కి వచ్చాక మనసు మారి వెళ్ళిపోయి ఉంటారు. వదిలేండి. సరే సరే సార్. నమస్తే సార్. శక్తి అనే కుర్రోడు ఇక్కడేగా పనిచేస్తున్నాడు. ఎక్కడ వాడు? పంచదార కొనడానికి వెళ్ళాడు సార్. అరుణ్ సార్, ఇద్దరికి టీ చెప్పు. సరే సార్. 2 లెమన్ టీలు వేయండి. అయ్యారు పంచదార. నమస్తే సార్. ఇన్స్పెక్టర్ చూడాలంటున్నారు, రా. సరే సార్. కంగారు పడకరా.